హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో బయట మనం కొనుక్కుంటాం కదండి మూంగ్ దాల్, చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పిల్లలకు పెట్టొచ్చు. ఇప్పుడైతే మూంగ్ దాల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్ చూద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పుతో పెసరపప్పు తీసుకోండి. ఈ పెసరపప్పులో వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినన్ని వాటర్ వేసి 4 గంటల పాటు నానబెట్టండి. మీకు వీలైతే ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకుని ఉంచవచ్చు. మీకు టైం లేకపోతే 4 అవర్స్ నానబెట్టండి, సరిపోతుంది. నేను 4 అవర్స్ నానబెట్టానండి. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత మీరు చూసారంటే ఇలా వస్తుంది. చూసారా, పప్పు బాగా ఉబ్బింది కదండి, పెద్దగా అయ్యింది. ఇలా అవుతుంది. ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పొడిగా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, దాని మీద వేసుకొని ఇలా చేతితో పరుచుకొని ఫ్యాన్ కింద పెట్టుకోండి. అరగంట నుంచి గంట పాటు ఇందులో తడి లేకుండా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ ఆరబెట్టుకోండి. మీకు టైం లేకపోతే క్లాత్ని ఇలా పెట్టుకుని చేసుకోవచ్చు. తడి అనేది అస్సలు లేకుండా ఇలా ఆరబెట్టుకోండి. అరగంట నుంచి గంట పాటు ఫ్యాన్ కింద ఆరనిస్తే సరిపోతుంది. చూసారా, ఇది బాగా ఆరిపోయింది. ఇలా అరగంట పాటు ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఆరిన తర్వాత పూర్తిగా తడి అనేది లేకుండా ఇలా ఉండాలి. ఇలా పూర్తిగా ఆరిపోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ ఉంటుంది కదండి, అందులోకి కొంచెం కొంచెం పెసరపప్పు వేసుకుని గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా వేగిన తర్వాత చెక్ చేసుకోండి. ఇది క్రిస్పీగా ఉండాలి. నోట్లో పెట్టుకుని చూడండి. ఇలా ఆయిల్లో వేస్తే ఎక్కువగా తీయటం కష్టమవుతుంది కాబట్టి ఇలా స్ట్రైనర్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా చేసుకోండి. ఇది వేగిందో లేదో చేతిలో ఒక గింజ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసి చూడండి. ఇది క్రిస్పీగా ఉండాలి, వెంటనే బ్రేక్ అయిపోవాలి. అలా అయితేనే ఇది వేగినట్లు. నోట్లో 2 గింజలు వేసుకొని చూడండి, మీకు తెలిసిపోతుంది. క్రిస్పీగా రావాలి, అప్పటి వరకు కూడా వేయించండి. చూసారా, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోండి. ఆయిల్ అనేది అస్సలు లేకుండా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా లేకుండా ఇలా స్ట్రైనర్ని 2-3 సార్లు ఇలా అంటే మొత్తం అంతా కూడా ఆయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి టిష్యూ పేపర్ పెట్టుకొని వేసుకోండి. టిష్యూ పేపర్ అయితే ఖచ్చితంగా ఉండాలండి, అప్పుడే ఆయిల్ ఉంటే ఆ పేపర్కి అబ్జర్వ్ అవుతుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. వేసి ఇదంతా కూడా బాగా కలపండి. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే మూంగ్ దాల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.